హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మిడిల్ క్లాస్. ఈరోజు మీకు మన యూట్యూబ్ ద్వారా ఒక కొత్తది చూపిస్తున్నాను. గుంటూరు గ్రౌండ్లోని ఎగ్జిబిషన్ అనమాట. సైన్స్ ఎగ్జిబిషన్. యాక్చువల్గా ఎలా ఉంది అనేది మీకు చెప్తున్నాను. నాకైతే నచ్చలేదు, ఉన్నట్టు చెప్తున్నా. అది యాక్చువల్గా అవతార్ మూవీ ఉంది కదా, అవతార్ మూవీ సెట్టింగ్ చేశారు. టికెట్ మనిషికి 100 రూపాయలు, పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి కూడా తక్కువ కన్స్ట్రక్షన్ ఇలా చిన్నపిల్లలకి కూడా 100 తీసుకున్నారు. మా బుడదానికి మాత్రం 3 years లోపు అయితే ఏం లేదన్నారు. పాపకు 3 years కాబట్టి టికెట్ ఏం లేదు. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయానండి. అవతార్లో ఏం లేదు. అవతార్లో అంతరిక్షంలో ఎలా ఉంటుందో చెక్ చేశారు. ఏలియన్స్ ఉంటాయి కదా, సో మీరే చూడండి, చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఓకే, లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాం. కలర్గా డిజైన్గా ఉంది. ఓకే అని చెప్పేసి ఇక్కడ ఫోటో దిగుదాం అని చెప్పి మా పిల్లల చేత ఫోటో తీపిచ్చాను. చాలా బాగుంది. అంటే కలర్ కదా, కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి, కానీ ఫొటోస్ తీసుకోవడానికి కూడా అంత క్లారిటీగా అయితే రావు. ఫేస్ మీద ఆఫ్ లైట్ పడుతుంది. సో తీసుకున్నాము. ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళాను. ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి అనేది. సో మీరు చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఇది చూసారుగా, స్టార్టింగ్లో రౌండ్గా అంతరిక్షంలో ల్యాండ్ అయ్యామన్నమాట. మనం కూడా అది స్టార్టింగ్ ఎందుకు పెట్టారంటే మనం కూడా అంతరిక్షంలోకి ల్యాండ్ అయ్యామని చూపించడానికి సింబాలిక్గా అది పెట్టారు. సో చూడండి, ఇక్కడ అంతరిక్షంలో ఏలియన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. ఏలియన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, గ్రహాంతర వాసులు ఏలియన్స్. వాటిని చూపించాను పిల్లలకి. అవి చూపించినా ఏం అర్థం కాలే వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. ఓకే, నేను కూడా ఇంకా వాళ్ళతో వెళ్ళినందుకు బలైపోయాను. ఏలియన్స్ తర్వాత రోబోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కానీ ఏలియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూస్తే మీ మాటల్లోనే చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఏలియన్స్ ఒక రోబో హ్యాండ్ చూడండి ఎలా మూమెంట్ ఇస్తుందో, జస్ట్ అలాగే మూమెంట్ ఇస్తుంది. అదిగోండి, అంతరిక్షంలో ఏలియన్స్ రోబోల్లాగా మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి అడుగు పెట్టారు కదా, అప్పుడు వాటి వేసుకున్న సూట్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పవసరలా. బట్ పిల్లలు కనుక చూస్తే వాళ్ళకి అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఇది చిన్నపిల్లలకి మాత్రం వీడియో. అదిగోండి, అంతరిక్షంలో రాక్షసులు ఉంటారు కదా, జస్ట్ నాది మొత్తం అవతార్ మూవీలో సెటప్పే చేశారు వీళ్ళు. పెద్ద చేసింది లేదు, ఏమీ లేదు. అవతార్ మూవీ సెటప్. అంతరిక్షంలో బ్యాక్ సైడ్ చూసారు కదా, ఏలియన్స్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. ఇంకొకటి, మనం మొన్న అంతరిక్షంలో లేడర్స్ అక్కడ పైన అంతరిక్షంలో ఉంటాయి, ఎలా ఉంటాయి ఏంటనేది ఒక చిన్న డెమోలాగా చూపించారు. ఇక్కడ అంతా బాగానే ఉంది అనుకున్నాను, కానివ్వండి లోపలికి వెళ్తే ఏమి లేదు. కాస్ట్ ఎక్కువ. చిన్నపిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. పెద్దవాళ్ళకి అయితే యూజ్ ఏమి ఉండదు. చిన్నపిల్లలకి కూడా నాకు తెలిసి ఏమి ఉండదు. ఆ జైంట్ వీళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ డబుల్ కాస్ట్. ఏది పట్టుకున్నా మినిమం 100. ఇదిగోండి, మనం అంతరిక్షంలోకి మొన్నే పంపించాం కదా రాకెట్, ఇస్రో. సో ఆ రాకెట్ కూడా చేసి చూపించారు వీళ్ళు ఇక్కడ. రాకెట్ బాగుందా? మనం ఎటు అక్కడికి వెళ్ళాం కాబట్టి వీళ్ళు ఇదొకటి ప్లస్ పాయింట్. ఇదొకటి బాగుంది, నాకు నచ్చింది ఇదొకటే. ఇంకా మిగతాదంతా యాజ్ యూజువల్గా ఉంది. ఏలియన్స్ ఫొటోస్ పెట్టారు, పెద్ద ఫ్రేమ్స్ వేసి. ఫోటో సెక్షన్కి కూడా ఫొటోస్ అంత క్లారిటీగా అయితే ఏమి రావు. మా బుడ్డ తలిగింది, దానికి ఏం కొనిలేదని. ఇప్పుడే కదమ్మా ఎక్కియాలంటే ఎక్కిస్తాను ఆగమ్మా అని చెప్పాను. మీకు ఒరిజినల్ వాయిస్ కూడా పెడతానండి, ఎందుకంటే పద్దాక నేను 20 minutes మాట్లాడాలంటే మీకు బోరింగ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏమేమి పెట్టారు ఏంటి అనేది మీకు కొంచెం క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో తీశాను. అటు వెళ్దాం పాడాడి, ఇంకా ఇటు ఎందుకు అంటున్నారు. అదిగోండి, ఓకే ఇంకా లోపలికి అయితే వెళ్దాం పదమ్మా, ఇంకా చాలే అన్నాను. ఇప్పుడు మనం అవతార్ మూవీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఒక సినిమా థియేటర్లోగా అంతా అవతారే. కింద చిన్న కాటన్స్ వేశారు, కలర్ లైట్స్ పెట్టారు, అవతార్ బొమ్మలు వేశారు. వాటిపైన ఏలియన్స్ అనేది ఎలా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మూవీ క్రియేటర్స్కి మాత్రం ఉపయోగపడుతుంది.
అదిగోండి బ్యాక్ సైడ్ చూశారు కదా, అంత సెట్టింగ్ అవతార్ పైన ఏలియన్ ఎక్కిన తర్వాత చెట్లు కానీ ఆ ఫ్లవర్స్ కానీ అంత డిజైన్ ఎలా చేశారనేది ఇది కొంచెం బెటర్ చూడటానికంటే. ఓ సూపర్ అని ఏమన్ను, కొంచెం బెటర్. నా రివ్యూ నేను ఇస్తున్నాను. అదిగోండి అంతరిక్షంలో ఎంత లైటింగ్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ కష్టపడ్డారు ఆర్టిస్టులు. ఓకే పర్వాలేదు. ఇది చూడటానికైనా మనం 100 రూపాయలు అనేది పే చేయొచ్చు. అవతార్ సెట్టింగ్ రాజమౌళి సెట్టింగ్ చేశారు. యాక్చువల్లీ రాజమౌళి గారు కూడా పనికిరారు అనుకుంటే, ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది. రాజమౌ చూడండి డిఫరెంట్గా అవతార్లో ఎలా అయితే జరిగింది, వాళ్ళు ఎలా చేశారు, గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అనేది వీళ్ళు క్లియర్ కట్గా ఒక చిన్న డెమోలాగా ఒక వీడియో చేశారు. నాకైతే ఓకే పర్వాలా. పిల్లలు మరి ఎంజాయ్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ మనకేమో అంత అనిపించలే. ఓకే పర్వాలా, బాగానే ఉంది. మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిద్దామని అందుకే స్పీడ్ కూడా రన్నింగ్ పెట్టలేదు. అది యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్ళిన మన కళ్ళతోనే చూస్తే ఎలా ఉంటుందో మీకు ఒక్కొక్కటి నీట్గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ప్రతిదీ. అది చూసారు కదా, అంతరిక్షంలో ఆకాశంలో ఒక ఏలియన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక సూపర్గా డిజైన్ చేశారు. కింద కాటన్ పెట్టారు, రంగుల లైట్స్ వేశారు, అది ఆర్ట్ గీసారు. ఏలియన్స్ ఆకాశంలో ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉంటాయి కదా, అది. ఎనీవే ఇదొక్కటే నాకు నచ్చింది. మిగతా అంతా నార్మల్గా ఇరుక్కొని పెట్టించారు. స్పేస్ తక్కువగా ఉంది కదా. అదిగోండి ఏలియన్ కనిపించింది కదా, అవతార్లో ఏలియన్ పక్షి. అవతార్ మూవీ గనక చూస్తే ఇది చూస్తే ఓకే అని అంటుంది. అవతార్ మూవీ కనుక చూడకపోతే ఇది చూస్తే వావ్ అని వండర్ అనిపిస్తుంది అనమాట. అవతార్ మూవీ చూసినోడికి ఇది చూస్తే ఓకే నార్మల్, నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. ఓకే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. భారీగా పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జేబులో ఎక్కువ డబ్బులు వేసుకొని వెళ్ళండి. వాళ్ళు అడిగినవి అన్నీ ఇప్పియాలన్నా డబల్ కాస్ట్. అన్నీ జైంట్ వీల్ కానీ ఏదైనా సరే మీకు అవి కూడా కాస్ట్ కూడా నేను ఒక్కోటి ఎంత అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇక్కడ ఎనీవే షాపింగ్ ఉంది. షాపింగ్ కూడా బయట కన్నా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ చేసుకోవడానికి బయట కన్నా ₹1 తక్కువగా ఉంటే ఎవరైనా కొనగలుగుతారు. కానీ బయట కన్నా ఇక్కడ రూపాయి ఎక్కువ ఉంటే బిజినెస్ అనేది డెవలప్ అవ్వదని అనుకుంటున్నా. ఎవరో తెలియని వాళ్ళు 2-3 కొంటారు తప్ప యాక్చువల్గా వాడి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు కొనరు. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ చేస్తున్నామంటే ఓకే మంచి కలెక్షన్ పెట్టినామంటే అరే బయట కన్నా ఇక్కడ ₹1 తక్కువ ఉంది కదా హోల్సేల్ కన్నా, సో ఇక్కడ కొనొచ్చని దానికోసమైనా ఎగబడి జనాలు కొంటారు. ఇక్కడ ఏంటంటే బయట ₹10 ఉంది అనుకోండి, ఇక్కడ ₹15 చెప్తున్నారు అంటే డబల్ కాస్టేగా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, మా పాపకు ఒక పీచ్ మిఠాయి కొనిచ్చా, బయట ₹20 ఇక్కడ ₹40 పీస్ మిఠాయి. అంత అవసరమా? అంత డబుల్ కాస్ట్. అదేనంటే మెయిన్ సెంటర్లో రెంట్ కదా, అవి కూడా మనం ఆలోచించుకోవాలి. బట్ ఎనీవే ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిపోయిన తర్వాత అవతార్లో ఏమేమి ఉన్నాయి అంతరిక్షంలో వీళ్ళు మొత్తం డిజైనింగ్ బాగా చేశారు. అండ్ ఇక్కడ ఇంకా క్లాత్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా అది అయిపోయిన తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్, ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్. ఇక్కడ నుంచి షాపింగ్ మొదలవుతుంది. ఇంక మా పిల్లలు ఎప్పుడు వెళ్ళా ఎక్కుదామా ఎప్పుడు చూద్దామని నన్ను చంపేస్తున్నారు. ఓకే ఇక్కడ నుంచి అయితే షాపింగ్ స్టార్ట్ అయింది. చూసారు కదా ఇక్కడ లేడీస్కి సంబంధించిన అన్ని డిఫరెంట్స్ కానీ నైటీస్ కానీ టీషర్ట్స్ కానీ డిఫరెంట్ షార్ట్స్ కానీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ లైటింగ్లో మీకు కనిపిస్తున్న ఆడవాళ్ళకి సంబంధించిన బ్యాంగిల్స్ అన్ని డిఫరెంట్గా. లేడీకి సంబంధించిన అయితే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. జెంట్స్కి అయితే ఇక్కడ పనికొచ్చే ఏమీ లేవు. చిన్నపిల్లలకి బాగా బొమ్మ టాయ్స్ ఉన్నాయి. ఇగో మా పిల్లలు పీచ్ మిఠాయి తిన్నాను చెప్తున్నాను కదా, పీచ్ మిఠాయిని ఇదేనండి. ₹20 కాస్త ₹40 తీసుకున్నాడు. ఓకే పీచ్ మిఠాయి ఎలా తయారు చేస్తారు నా ఇంతవరకు డెమ్మో కూడా పెట్టలేదు కదా. మీకోసం అందుట్లో పంచదార వేస్తాడు. ఫస్ట్ పంచదార వేసిన తర్వాత అందుట్లో రౌండ్గా వస్తూ ఉంటుంది. ఇది కూడా నాకు తెలిసి త్వరలో అంతరించిపోద్దేమో. పిల్లలు అసలు ఈ పీచ్ మిఠాయి మా చిన్నప్పుడు తెగమ్మే వాళ్ళు, ఇప్పుడు ఏం అమ్మట్లో ఎక్కడో ఎప్పుడో ఎగ్జిబిషన్ టైంలో అలా రౌల్ చుట్టాడు ఇచ్చేసాడు. నా పెద్దమ్మ ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇస్తాడా పీచ్ మిఠాయి అని చెప్పేసి. ఎనీవే
ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేడీస్కి సంబంధించిన కలెక్షన్స్ బాగున్నాయి. చూడటానికి బాగానే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. చూస్తున్నారుగా లేడీస్ అమ్మే బ్యాంగిల్స్, డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ బ్యాంగిల్స్ అన్నీ బ్యాంగిల్సే. వాటర్ బబుల్స్, పిల్లల్ని అడిగే వాటర్ బబుల్స్ అంటాయి. కిచైన్స్, లేడీస్ సంబంధించిన హార్మోన్, బొట్టు పిల్లలు. ఇక్కడ అంతా ఓన్లీ ఒక స్పెషల్ అనమాట. బుక్స్, కిడ్స్ సంబంధించిన ఏబిసిడి బుక్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. టేబుల్స్, నెంబర్స్, జీకే, హ్యాండ్స్, బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. మా బుడది కొనియమంది, అది పెద్ద చదివేదానిలాగా. ఎందుకులే పదమ్మా అన్నాను. ఇంకెప్పుడే ఎవరు ఎక్కడ పెట్టిన స్టాల్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే, 20 రూపీస్ అంటే ఏ ప్యాకెట్ అయినా. పిల్లలు అదే మనం తినే సప్పరిచ్చే పిల్లలు ఉన్నాయి కదా, అవి 20 రూపీస్ ప్యాకెట్. నెక్స్ట్ ఈ చిన్నపిల్లలకి సంబంధించిన గగుల్స్, కళ్ళజోడు. మా పిల్లలకి చూపిద్దాం అసలు కళ్ళజోడు ఎంత, 150, 200 పర్వాలేదు. కానీ ప్లాస్టిక్ కళ్ళు, వాటి వల్ల అంత రిచ్ క్వాలిటీ ఏం కాదు. కానీ మన మిడిల్ క్లాస్కి సరిపోతుందిలే, కానీ ఎంత సరిపోయినా ఈ కరెక్ట్ కాదనిపించింది నాకు. మనం డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, డబ్బు లేని వాళ్ళం కాదు, ఉన్నదంతా అట్టా బతికేసేవాళ్ళం, మిడిల్ క్లాస్. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, పిల్లల టాయ్స్ అండి, చాలా బాగున్నాయి టాయ్స్. చూసారు కదా ఇక్కడ, ఎక్సలెంట్గా ఉన్నాయి టాయ్స్. చాలా ఎక్కువ టాయ్స్ పెట్టారు ఇక్కడ. లేడీస్ బ్యాగ్స్, యాక్చువల్గా ఇక్కడ అంతా లేడీస్ సంబంధించిన షాపింగ్ మాత్రమే ఉంది, కలెక్షన్ అనేది. ఇంక ఇంట్లో సంబంధించిన వస్తువులు అనమాట అన్నీ. పింగాణి, యాక్చువల్గా పింగాణి వాటికి సంబంధించింది. పచ్చళ్ళు, నా చిన్నప్పుడు జాడీలు అనేవి విన్నాను. చిన్నప్పుడు చూసేవాడిని జాడీల్లో పచ్చడి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా డబ్బాల్లో పెట్టేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడో రేర్గా పెడతారు. అలాంటి జాడీ ఒకటి చిన్నది కనపడింది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా గగుల్స్ షాప్కి వచ్చాము, కళ్ళజోళ్ళు కొందాం అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ వేస్ట్ అనిపించింది. చిన్నపిల్లల టాయ్స్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇది నాకు అతి తక్కువగా కనపడింది. అదొకటి 20 రూపీస్, 10 రూపీస్ అనేది. దాన్ని మళ్ళీ చూసి ఎందుకు బ్యాక్కి వెళ్ళి వీడియో తీయాలనిపించింది, బ్యాక్కి వచ్చాను. ఇక్కడ ఏ వస్తువైనా 50 రూపాయలే అన్నారు, కానీ చిన్న బొమ్మలు బాగున్నాయి. ఓకే, షాప్ బాగుంది కదా, ఒకసారి లోపలికి వెళ్దాము. పిల్లలకి కళ్ళజోళ్ళు పెడదాం అనుకున్నా, పెట్టాను. అది కూడా మా లేడీ డాని పీచు మిఠాయి తింటున్నారు, బుడ్డది. అది కావాలంట. మంకీ మాస్కులు కావాలి డాడీ అంది. మంకీ మాస్కులు ఎందుకులే, నువ్వే మంకీ లాగా ఉంటావు అని చెప్పి దాన్ని తీసుకొచ్చేసా. చూసారా, మాస్క్ చాలా బాగున్నాయి డిఫరెంట్గా. అసలు వాళ్ళైతే అక్కడ వాళ్ళు తిడతారని కూడా లేదు, ఏ పడతాయి తీసేసుకొని ఆడుతుంది తెగ. తిట్టేసి అక్కడ పెట్టేయమ్మా అన్నాను. ఇదిగోండి, మళ్ళీ మీకోసం చెప్పాను కదా, చీప్గా తక్కువలో కనపడింది. ఇది ఒకటే 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్. ఏ వస్తువైనా 10, 30, 50లోనే దొరుకుతుంది. ఇది కొంచెం చీప్ అండ్ బెస్ట్లో ఉందంటే మనకి వాటి గురించి తెలియదు. కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి 30 రూపీస్. ప్రోడక్ట్ వాళ్ళు నీట్గా పెట్టారు. 20, 30, 50, ఇంకా అంతే 60, 100 రూపీస్ లోపే ఉన్నాయి. ఇంకా అయిపోయింది. ఇంకా తర్వాత బయటకు వచ్చేసాం. చాలా పిల్లలకి సంబంధించిన టాయ్స్ చూసారా, చాలా బాగుంది. ఫుల్ కలెక్షన్ అనమాట ఇక్కడ. ఎక్సలెంట్గా అనిపించింది నాకు ఈ కలెక్షను. చాలా బాగున్నాయి టాయ్స్ ఇక్కడ. కానీ కాస్ట్ మాత్రం హై రేంజ్. చిన్న బొమ్మలు 30 రూపీస్. మళ్ళీ బ్యాక్కి వచ్చినట్టున్నాను. ఇంకా ఇది ఒక ఆట, మీకు తెలుసు కదా, రింగ్లో ఏది పడుతుంది. ఆ రింగ్ మీకు కూడా చూపించాను. నెక్స్ట్ బౌల్ ఆట. ఇంకా చాలా టైం అయిపోయింది, లెందీ అయిపోతుంది కదా అని ఫాస్ట్గా పెట్టాను, స్పీడ్ మోషన్లో. ఇంకండి ఇక్కడ బాణం దాంట్లో కరెక్ట్గా గుచ్చాలి, గుచ్చితే బొమ్మ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ బాల్స్, చిన్నపిల్లలకి సంబంధించిందే. ఇది 80 రూపీస్. నెక్స్ట్ లోపల ఇది 100 రూపీస్. మన వల్ల కాదు ఇది.
లోపల ఒక మ్యూజియం ఉంటుంది. 100 రూపీస్. బాల్స్ అది ఒక 80 రూపీస్. ఇది 80 రూపీసే. 50 బాల్స్ ఉంటాయి, బాల్స్ ఇస్తారు. అది ఇందా చూపించింది. ఇది 100 రూపీస్. వాటర్లో చిన్నపిల్లలు ఇలా ఇలా తొక్కుంటారు కదా, ఇది 100 రూపీస్. ఇది 80 రూపీస్ అంట. భయపడుతున్నారు చూసారా. 3D 80 రూపీస్. ఇది కూడా ఇది 100 రూపీస్. గుర్రం మా పెద్దమ్మాయిని ఎక్కించాను. ఇది మాత్రం 80 రూపీస్. ఇది కూడా పైకి ఎక్కేది. అది ఇందాక మీరు చూపించాను చూసారా, అది మన శిల్పారాంలో 50 రూపీసే. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. 80 రూపీస్ టికెట్ కొని మా అమ్మాయి 100 రూపీస్ టికెట్ కొని పైకి ఎక్కించాను. ఇదేందో మా బుడ్డది ఎక్కుతానండి. ఎందుకులే మనకి జలుబు చేసింది, పడ్డామంటే జలుబు చేస్తుందని చెప్పేసి ఎక్కిలే. దానికి ఏదో మాయమాటలు చెప్పా. ఇంకా మా అమ్మాయి వార్ స్టార్. ఓకే. ఇది చెప్పాను కదా, మన గుంటూరు శిల్పారామం అనేది ఉంది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. ఇది 50 రూపీస్. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. మీ పిల్లలకి అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ 80 రూపీస్. అది కూడా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఇది వేస్ట్ అక్కడ. సో ఇంక ఫైనల్గా నా కూతుర్ని ఇంక ఇది ఎక్కుతాను డాడీ కార్ అంటే ఎక్కించాను. ఇది 60 రూపీస్ ఈ కార్ అనేది. ఈ కారు బ్లూ కార్ వద్దంటే దానికి ఎల్లో కారే కావాలంటే ఓకే ఎల్లో దట్టి ఫెల్ల అని చెప్పి ఎక్కిచ్చేసాను. తన హ్యాపీనెస్ చాలు. తను అదొకటి ఇదొకటి ఇద్దరికి చెప్పా. ఇప్పటికే బడ్జెట్ మనం ఈ మన ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మినిమం పిల్లలకి ఒక 500 లేదా 2000 రూపీస్ మాత్రం జేబులో ఉంటేనే తీసుకెళ్ళండి. లేకపోతే వాళ్ళు అడిగినవన్నీ కొనియాలంటే మినిమం మనకి 1000 రూపీస్ ఉండాలి పిల్లలకి. ఇంకా ఆ గ్యాప్లో నేను కొన్ని షూట్ చేసుకుందామని జైంట్ వీల్ ఎక్కాను. వీడియో చేశాను కానీ ఎక్కలేదు. అది నాకు కళ్ళు తిరుగుతాయి వాస్తవంగా చెప్పాలంటే. డబ్బులు లేవు. ఇంకా ఏం కావాలి? డబ్బులు లేవు.